చందమామ కథ దెయ్యాల కొంప. విజయవాడ గవర్నరు పేటలో గవర్రాజుకి చాలా ఇల్లున్నాయి. తను ఒక మేడలో ఉంటూ తక్కిన ఇళ్ళన్నీ అద్దెలకి ఇచ్చాడాయన. వాటిల్లో పెద్ద పెరడున్న చిన్న ఇల్లు ఒకటి ఉండేది. అందులో శోభనాద్రి అనే బడిపంతులొక ఆయన నెలకు 12 రూపాయలు అద్దె చెల్లించి కాపురం ఉండేవాడు. శోభనాద్రి భార్య నరసమ్మ గారికి ఆ ఇల్లు అన్ని విధాలా సదుపాయంగానే ఉంది గాని పెరట్లో ఉన్న పెద్ద జువ్వు చెట్టు మాత్రం ఆమెకు అదుటు కలిగించింది. జువ్వు చెట్టు ఉంటే దెయ్యాలు చేరతాయి, దెయ్యాలంటే నాకు తగని భయం కనుక గవర్రాజు గారితో చెప్పి చెట్టు కాస్త కొట్టించి వేయండి అన్నదామె. దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇప్పుడు ఆ చెట్టు కొట్టించాలంటే బోలెడవుతుంది. ఈ ఖర్చుకి గవర్రాజు ఒప్పుకుంటాడా? నువ్వే ఊరుకో అని సముదాయించాడు శోభనాద్రి. అన్నాడే కానీ నరసమ్మ గారికి జువ్వు చెట్టు అంటే భయం అలాగే ఉండిపోయి చీటికి మాటికి ఆవిడ ఆ మాట తెస్తూనే ఉంది. ఆఖరికి ఆయన ప్రాణం విసిగి ఒకనాడు గవర్రాజు గారితో తన భార్యకున్న భయం చెప్పి ఆ చెట్టు కొట్టించి వేయవలసిందని కోరాడు. అందుకు గవర్రాజు, అలాగే కొట్టించేద్దాం, ఇంతకు అదేమంత పనికొచ్చే ఫలవృక్షమేమీ కాదు కదా అని ఒప్పుకున్నాడు. చెట్టు కొట్టడానికని కూలీ వాళ్లకు కబురు చేశాడు కానీ అప్పట్లో వాళ్ళు సందర్భపడక పని జరిగింది కాదు. ధర్మిలాన అతనికి శోభనాద్రికి అద్దె విషయంలో పేచీ వచ్చి ఈ ప్రయత్నం మానేశాడు. శోభనాద్రి కూడా మళ్ళీ ఆ మాట ఎత్తనే లేదు. పేచీ ఏమిటంటే అన్ని పట్టణాలలో మళ్ళీ విజయవాడలో కూడా ఇళ్లకు గిరాకీ ఎక్కువై ఇంటివాళ్ళు అద్దెలు పెంచేశారు. అదను చూసుకొని గవర్రాజు కూడా తన ఇళ్లలో కాపురాలున్న వాళ్ళందరికీ అద్దెలు ఎక్కువ చేసి ఇచ్చుకోమన్నాడు. అంతవరకు 12 రూపాయలు ఇచ్చే శోభనాద్రితో మళ్ళీ నెల నుంచి మీరు నెలకు 25 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. ఆ మాట వినేసరికి శోభనాద్రి గుండె గుబేల్మంది. నా ఆదాయం అంతా చేరిస్తే నెలకి 90 రూపాయల కన్నా ఎక్కువ లేదు. ఇంటి అద్దెకే 25 ఇస్తే మిగిలిన దాంతో నా భార్యని 6 పిల్లల్ని పోషించటం ఎట్లాగా అన్నాడు అతను. ఎట్లాగా అని నన్ను అడిగితే నేనేం చెప్పను. మీరు ఖాళీ చేస్తే ఇప్పటికిప్పుడికే ఇల్లు కళ్ళకు అద్దుకొని ఎవడు పడితే వాడు 40 రూపాయలకి తీసుకుంటారు. మీరు అంత ఇచ్చుకోలేరనే కదా 25 అన్నాను అని అన్నాడు గవర్రాజు. ఇళ్ళ అద్దెలు ఎక్కువైన మాట నిజమే కానీ రెట్టికి రెట్టింపు అడిగితే ఎలాగా? మరో 3 రూపాయలు ఇస్తాను, ఎక్కువ ఇవ్వలేను అని బతిమిలాడాడు శోభనాద్రి. గవర్రాజు కోపంతో కనుబొమ్మలు ముడిచి, ఏమిటి ముష్టి 3 రూపాయలు ఎక్కువ ఇస్తానంటున్నావు? దమ్మిడి తక్కువైతే ఒప్పుకోను. అలా ఇష్టమైతేనే ఉండు, లేకపోతే ఖాళీ చేసేయి అని నిష్ఠూరంగా చెప్పి చక్కపోయాడు. శోభనాద్రి మెత్తటి మనిషి అని 4 మాటలు వెళ్ళి ఒత్తిడి తెస్తే ఖాళీ చేయకపోడని అనుకొని పీడింపనారంభించాడు గవర్రాజు. మరో మార్గం లేని శోభనాద్రి కదలను అని మొండికేశాడు. దాంతో గవర్రాజు కోపం ఎక్కువై వీళ్ళని ఎలాగైనా లేవగొట్టాలని పంతం పట్టాడు. ఈ పేచీ వచ్చిన కొంతకాలానికి ఒకనాటి ఉదయం వీరయ్య అనే కూలివాడు గొడ్డలి భుజాన తగిలించుకొని వచ్చి, బాబూ, పక్క వీధి లోగిట్లో జువ్వి చెట్టు కొట్టాలన్నారు కదా అని అడిగాడు. జువ్వి చెట్టు మాట రాగానే గవర్రాజుకి శోభనాద్రి భార్య సంగతి జ్ఞాపకం వచ్చింది. దానితో అతనికి బుర్రలో ఆలోచన ఒకటి మెరుపులా మెరిసింది. వెంటనే, ఒరేయ్ వీరాయ్, చెట్టు కొట్టడానికేం గాని ఒక పని చెయ్యాలరా నువ్వు. నేను చెప్పిన పని చేస్తివా 10 రూపాయలు బహుమతిస్తాను అన్నాడు. మీ మాటకి ఎప్పుడైనా అడ్డుందా బాబయ్యా అని అన్నాడు వీరయ్య. గవర్రాజు వాణ్ణి దగ్గరగా రమ్మని చెవిలో ఏదో రహస్యంగా చెప్పి, శోభనాద్రి ఊళ్ళో లేడు, వాడు రాకుండా ఈ రాత్రి ఈ పని జరగాలి అన్నాడు. రేపీ వేళకు వచ్చి మీ దగ్గర బహుమతి పట్టుకుపోకపోతే అడగండి అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య. భర్త ఊళ్ళో లేకపోవటం చేత నరసమ్మ గారు ఆ రాత్రి భోజనాలు పెందలాడి తేల్చుకుని పిల్లల్ని నిద్రపుచ్చి తాను కూడా పడుకుంది. అర్ధరాత్రి వేళ మంచి నిద్ర సమయంలో వాళ్ళ ఇంటి పైకప్పు పైన ఒక రాయి పడింది. ఆ చప్పుడికి ఆమెకు మెలకువ వచ్చి పందికొక్కో ఏదో అయి ఉంటుందిలే అనుకుందామె. అయినా చూసి వద్దామని పెద్ద కూతుర్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. ఇద్దరూ బయటికి వచ్చేటప్పటికి జువ్వు చెట్టు మీద నుంచి అంటూ భయంకరమైన అరుపొకటి వినపడింది.
నరసమ్మ అట్టే చెట్టుకేసి చూసేటప్పటికి కొమ్మ మీద చిన్న మంట కనపడి గప్పుమని ఆరిపోయింది. ఆ వెలుగులో ఏదో భయంకర స్వరూపం ఊ అని అరుస్తూ దబుక్కుమని మీదకి ఉరికినట్లుగా అయ్యింది. అమ్మో దెయ్యం అంటూ మూర్ఛపోయింది నరసమ్మ. నరసమ్మ మూర్ఛపోగానే చెట్టు మీద వీరయ్య దొడ్డమ్మట పారిపోయాడు. నరసమ్మ కూతురు హడలిపోయి బెబ్బలు పెట్టేటప్పటికి వీధిలో ఉన్న వాళ్ళందరూ లేచి ఏమిటమ్మా ఏమిటి అంటూ పరిగెత్తుకొచ్చారు. నరసమ్మ గారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది. ఆవిడ నరసమ్మ గారిని సేద తీర్చి తల్లిని పిల్లల్ని తన ఇంటికి తీసుకుపోయి పడుకోబెట్టుకుంది. తెల్లవారే వరకు కూడా నరసమ్మకు జువ్వి చెట్టు మాట దెయ్యం మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా గుండె జల్లుమంటూనే ఉంది. ఎవరెంత ధైర్యం చెప్పినా గుండె నిబ్బరం చాలక ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్ళను అనేసింది నరసమ్మ గారు. ఆవిడ అవస్థ చూసి జాలిపడి అన్నపూర్ణమ్మ గారు తమ ఇంట్లోనే ఒక గది వసారా ఖాళీ చేసి వాళ్ళకి ఉండిపోమనింది. శోభనాద్రి ఊరు నుంచి తిరిగొచ్చి సంగతి సందర్భాలని తెలుసుకొని మర్నాడే గవర్రాజు ఇల్లు ఖాళీ చేసి అప్పగించేశాడు. తన పన్నాగం ఫలించినందుకు గవర్రాజు సంతోషించి ఎగిరి గంతేశాడు. అయితే అవసరం కొద్దీ కొందరు వచ్చి ఇల్లు చూసుకొని మళ్ళీ వస్తామని చెబుతున్నారు. కానీ తీరా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇల్లు దొరికిందనే శుభవార్త వాళ్ళ ఆడవాళ్ళతో చెప్పేసరికి ఓహో అదా గవర్రాజు గారి ఇల్లా, పెరట్లో జువ్వి చెట్టున్న ఇల్లేనా, అయితే మేముండలేం బాబు ఆ దెయ్యాల కొంపలో, ఎన్ని బాధలైనా పడతాం కానీ ఆ కొంప మట్టుకి మనకి వద్దే వద్దు అనేస్తూ వచ్చారు. ఊళ్ళో ఆడవాళ్ళందరికీ ఇలా భయం పుట్టి వాళ్ళు మొగ్గకపోయేసరికి నాటికి నేటికి కూడా ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 మే నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకట్రామచంద్రమూర్తి గారు మద్రాసు నుంచి. అయితే ఈ అద్దె ఇళ్ళ మాటకొస్తే మాత్రం స్వయంగా మేము ఫేస్ చేసిన ఒక అనుభవం. ఇంట్లోకి చేరే ముందు ప్రతి సంవత్సరం 5% ఇంటి అద్దెలో పెంచుతామని చెప్పి తీరా ఇంట్లో చేరి అన్నీ సమకూర్చుకొని సంవత్సరం దాటిన తర్వాత 10% పెంచుతాం అన్నారు. ఇంకేం చేస్తాం, మరో ఇల్లు దొరికేదాకా తప్పనిసరి అలాగే ఉన్నాం. అబ్బో ఈ అద్దెళ్ళల్లో సమస్యలు మామూలుగా ఉండవు. ఏమైనా రిపేర్లు అవి వస్తే చేయించరు కానీ అద్దెలు మాత్రం టయానికి పెంచుతూ ఉంటారు. ఇంకొందరైతే ఇంట్లో చేరే ముందు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి చెప్పరు కానీ మా ఇంట్లో చేరిన వాళ్ళందరికీ అదృష్టం పట్టింది, పిల్లలకు మంచి మంచిగా ఉద్యోగాలు వచ్చినాయి, ఆడపిల్లలకు మంచి పెళ్లి సంబంధాలు వచ్చినాయి, ఫారెన్ వెళ్ళారు అని ఏవేవో చెప్తారు ఇంట్లో దిగేటప్పుడు. తీరా దిగిన తర్వాత కదా ఏంటో తెలిసేది. దిగిన తర్వాత ఇంకేం చేస్తాము, అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ఉండాలి. ఇల్లు నచ్చకపోతే ఇల్లు మారచ్చు కదా అని అంటారు. కానీ ఇప్పుడు మారడం అంటే చిన్న విషయమా, అన్నీ మార్చాలి. ఏసీలు, టీవీ డిష్లు, ఈ సామాన్లన్నీ మార్చడానికి మూవర్స్ అండ్ ప్యాకర్స్. ఈ సామాన్లు మార్చిన ప్రతిసారి ఏదో ఒక పెద్ద వస్తువుకి డ్యామేజెస్ జరుగుతూనే ఉంటాయి. బాబా ఈ అద్దెలతోటి చిన్న సమస్య కాదండి. ఏం చేస్తాం, సొంత ఇల్లులేమో కొనుక్కోలేము, అద్దెలలో ఉండకేమో తప్పదు. ఈ కథ మాత్రం చదివితే నాకు అన్నీ ఒక ఫ్లాష్ అయినాయి. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే కామెంట్స్లో పంచుకోండి. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.